కల్మషము దుష్టత్వము పోయి ఆ స్థానంలో దేవుని వాక్యపు విత్తనం నాటబడాలి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, నాలుక కదులుతుంది. నీ చెవులు, నీ నాలుక ఈ రెండూ నీ హృదయ స్థితిని సూచిస్తాయి. విను, అది హృదయాన్ని నింపుతుంది. అప్పుడు అదే నీ నోట నుండి వెలువడుతుంది. నీ నాలుక విషయం జాగ్రత్త. లూకాసు వార్త 8:15 మంచి నేల నుండే విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అలాంటి వారి హృదయాలలో దేవుని నీతి నెరవేరుతుంది. ఆత్మరక్షణకు దేవుని వాక్యం ఏకైక సాధనం. ఆత్మ భూమిలో నాటబడవలసిన విత్తనం దేవుని వాక్యం. మానవుని చిత్తం దేవుని కృపతో, దేవుని వాక్య శక్తితో పూర్తిగా సహకరించాలి.